హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఏపీ మెగా డీఎస్‌కి సంబంధించి మనకి లేటెస్ట్ అప్‌డేట్స్ అయితే వచ్చాయన్నమాట. అయితే మనకి ఒక అఫీషియల్ నోటీస్ రిలీజ్ చేశారండి. మనకి ఎడిట్ ఆప్షన్ కోసం, హెల్ప్ డెస్క్ కోసం, అలాగే సర్‌నేమ్ ఏం రాయాలి? ఓకేనా? మనకి అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు మనకి ఆధార్ బేస్ మీద ఫిల్ చేయమని చెప్పేసి మనకి వెబ్‌సైట్‌లో చూపించిందన్నమాట. బట్ అయితే మనకి ఆధార్‌లో ఒక సర్‌నేమ్ అయితే ఉంటుంది మ్యారీడ్ వుమెన్‌కి. మనకి 10థ్ క్లాస్ మార్క్స్‌లో ఒక సర్‌నేమ్ అయితే ఉంటుంది కాబట్టి, సో, అసల మ్యారీడ్ వుమెన్ అసలు ఏ సర్‌నేమ్ ఇవ్వాలి? దాంతో పాటే మీరు ఇతర జిల్లాలకు కూడా అప్లై చేసుకోవచ్చా? మీరు అప్లై చేసుకుంటున్న పోస్ట్‌లకు సంబంధించి ఇతర జిల్లాల్లో కూడా మీకు ఉన్నట్లయితే మీరు దానికి కూడా అప్లై చేసుకోవచ్చు, అప్లై చేసుకోకూడదు అని చెప్పేసి మీకు ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వబోతున్నానండి. సో, వీడియోలో మనకి అఫీషియల్ నోటీస్ అయితే వచ్చింది. ఈ ఎడిట్ ఆప్షన్ కోసం, హెల్ప్ డెస్క్ కోసం. అలాగే మీకు చాలా రకాల డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై అయితే చేయబోతున్నాను. సో, వీడియోని అందరూ లైక్ చేసిన తర్వాత వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండనమాట. సో, చూద్దాం ఒకసారి. సో, ఇక్కడ చూస్తున్నారు కదండీ! మెగా డేస్‌కి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ పాఠశాల విద్యా కార్యాలయం హెల్ప్ డెస్క్ అయితే ప్రారంభించారని చెప్పేసి, సో, ప్రారంభించి అభ్యర్థుల సందేహ సందేహాలకు సందేహాలకు పరిష్కారాలు ఇస్తున్నారు. ఓకే. మెగా డేస్ దరఖాస్తు నింపే సందర్భంలో అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులు పలు సూచనలైతే చేస్తున్నారనమాట. సో, చాలా మందికేంటంటే ఈ అప్లికేషన్ చేస్తున్నప్పుడు చాలా డౌట్స్ అయితే ఉంటున్నాయన్నమాట. ఆఖరికి మన యూట్యూబ్ ఛానెల్‌లోనే దీనికి సంబంధించి కొన్ని 6 అప్లికేషన్ వీడియోస్ కూడా చేశాము. సో, మీ డౌట్స్ మొత్తం క్లారిఫై చేయడానికి ఏ అప్లికేషన్స్ కావాలి, సో, ఎలాంటి డాక్యుమెంట్స్ అయితే మీరు ఫిల్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి మనం చాలా కంప్లీట్‌గా నోటిఫికేషన్ కోసం, అలాగే మనకి ఎలా చెక్ చేసుకోవాలి, వేకెన్సీ ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి మీకు కంప్లీట్‌గా స్టెప్ బై స్టెప్ చెప్పాను. ఆ వీడియోస్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాననమాట. అక్కడికైతే వెళ్లి మీరు అప్లై క్వెషన్ కూడా చేసుకోవచ్చు. సో, అలాగే మీరు వేకెన్సీస్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో, మీకు ఏ డిస్ట్రిక్ట్‌లో ఏ క్యాస్ట్ వారికి, ఏ లోకల్ వాళ్ళకి ఎన్నున్నాయి, సో, ఏ కేటగిరీ వాళ్ళకి రోస్టర్ వారీగా, కులం వారీగా మీరు చెక్ చేసుకోవచ్చనమాట. అయితే మొట్టమొదటి సూచన చూసుకున్నట్లయితే, సో, వివాహిత మహిళలు ఓకే. ఇక్కడ చూస్తున్నారు కదా! మనకి వివాహిత మహిళలు ఎవరైతే ఉన్నారో, సో, వాళ్ళకి సంబంధించి అభ్యర్థులు తమ సర్టిఫికేట్‌లో ఉన్న ఇంటి పేరుని దరఖాస్తులో నింపాలి అని అయితే చెప్తున్నారనమాట. మీ 10థ్ క్లాస్ మార్క్స్‌లో, మీ బీఈడీ మార్క్స్‌లో ఏదైతే పేరుందో, సో, అదే పేరైతే మీరు ఫిల్ చేయాలండి. మీరు ఆధార్ కార్డ్‌లో మీరు పెళ్లయిపోయిన తర్వాత ఉన్న మీ నేమ్ అయితే మీరు ఫిల్ చేయకూడదు. సో, ఇదొచ్చేసరికి ఎవరు చెప్పట్లేదనమాట. సో, మనకి ఆధార్ కార్డ్‌లో ఉన్నట్టు ఫిల్ చేయమని చెప్పేసి ఉందని చెప్పేసి, సో, అదే విధంగా ఫిల్ చేయమని చెప్పడం జరుగుతుంది. అలాగే దాంతో పాటే మనకి ఒక పోస్టులకు ఒక జిల్లాలో లోకల్, మరొక జిల్లాలో నాన్ లోకల్ దరఖాస్తు చేసుకోవడానికి ఓకే. వీలు లేదు అనగా ఒక పోస్ట్‌లో ఒక జిల్లాలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఓకే. అంటే మీరు ఒక పోస్ట్‌కి అప్లై చేసుకుంటారు అనుకున్నట్లయితే, ఆ ఒక పోస్ట్‌కి సంబంధించి ఏదో ఒక జిల్లా లేకపోతే మీ ఓన్ జిల్లా, మీ నేటివ్ జిల్లా ఏదైతే మీ ఓన్ డిస్ట్రిక్ట్ ఉందో, సో, ఆ ఓన్ డిస్ట్రిక్ట్‌లో అయితే అప్లై చేసుకోవాలి. లేకపోయినట్లయితే ఇంకేదైనా ఓన్ డిస్ట్రిక్ట్‌లో ఉన్నట్లయితే, సో, ఆ డిస్ట్రిక్ట్‌లో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ పోస్ట్‌కి గాను. అంతేగాని మీరు ఇతర డిస్ట్రిక్ట్‌లో ఉన్న పోస్ట్‌లకైతే మీరు అప్లై అయితే చేసుకోలేరు. హెల్ప్ డెస్క్ అయితే స్టార్ట్ అయితే అయిపోయిందండి. సో, మీరు హెల్ప్ డెస్క్‌కి అయితే కాల్ చేయొచ్చు. సో, మీకు హెల్ప్ డెస్క్ సంబంధించిన నంబర్స్ అనేవి లాస్ట్‌లో ప్రొవైడ్ చేస్తాను. దాంతో పాటు చాలా మంది అడుగుతున్న క్వెషన్ ఏంటి అనుకున్నట్లయితే ఎడిట్ ఆప్షన్ కోసం అడుగుతున్నారండి. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఎడిట్ ఆప్షన్ కోసం కూడా మనకి క్లారిటీ అయితే ఇచ్చారు. దరఖాస్తు ఫార్మ్‌లో 1, 2 విభాగాల్లో వివరాలను ఎన్ని సార్లైనా సవరణ చేసుకోవచ్చు. అంటే సెక్షన్ 1, సెక్షన్ 2లో ఉన్న ఏదైతే అప్లికేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, సో, వాటిని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని ఉంటారు కదా! సో, అవన్నీ అయితే మీరు ఎన్ని సార్లైనా సరే మీరు వాటిని ఎడిట్ చేసుకోవచ్చు. మీరు జస్ట్ లాగిన్ అయితే సరిపోతుంది. ఎడిట్ చేసుకోవడానికి మీకు ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. ఓకే. బట్ మీరు నెక్స్ట్ సంబంధించి సో, ఏదైతే ఫీజ్ చెల్లింపు అంటే మీరు ఆ పోస్ట్‌కి సంబంధించి అప్లికేషన్ యొక్క ఫీజ్ మీరు సబ్మిట్ చేసినట్లయితే, వన్స్ అప్లికేషన్ ఫీజ్ మీరు పే చేసినట్లయితే, ఇంకా మీకు ఎడిట్ ఆప్షన్ అనేది క్లోజ్ అయితే అయిపోతుందన్నమాట. సో, వన్స్ ఎవరైనా సరే ఎడిట్ ఆప్షన్ ఉంచుకోవాలి అనుకున్నట్లయితే, మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మీరు ఫీజ్ పేమెంట్ చేయకండి. సో, వన్స్ మీరు ఫీజ్ పేమెంట్ చేశారు అనుకున్నట్లయితే, మీకు ఎడిట్ ఆప్షన్ క్లోజ్ అయితే అయిపోతుందన్నమాట. సో, మీరు ఇంకా ఎడిట్ ఆప్షన్ ద్వారా మీరు ఎలాంటి చేంజెస్ కూడా చేయించలేరని చెప్పేసి మనకైతే ఈ పాఠశాల ఉన్నత అధికారులు చెప్పడం జరిగిందన్నమాట. అలాగే దీంతో పాటే మనకి గతంలో జరిగిన టెట్‌కి సంబంధించి కూడా సో, ఏమైనా సరే మీకు టెట్‌కి సంబంధించి హాల్ టికెట్స్ గాని, మార్క్స్ గాని తెలియకపోయినట్లయితే ఆ లింక్స్ కూడా మనకి వెబ్‌సైట్‌లో అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో, నేను మీకు టెట్ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి సో, మెగా డేస్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి ఒక లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అదే విధంగా ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నట్టు ఆ వీడియో కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో పెడతానండి. అలాగే మీరు గతంలో కూడా టెట్ అప్లై చేసుకున్నట్లయితే సో, మీరు టెట్ అప్లై చేసుకొని దానికి సంబంధించి డీటెయిల్స్ మర్చిపోయినట్లయితే మీరు ఆ డీటెయిల్స్ ఎలా పొందుకోవాలో కూడా నేను మీకు స్టెప్ బై స్టెప్ అయితే ప్రాసెస్ చెప్తానన్నమాట. సో, మీరు టెట్ ఎవరైతే రాసారో సో, మీ పాత డీటెయిల్స్ ఏమన్నా ఈ పాత ఇయర్ గాని, అంతకు ముందు ఇయర్ గాని, అంతకు ముందు ఇయర్ పోగొట్టుకున్నట్లయితే సో, ఆ టెట్ డీటెయిల్స్ అని ఎలా సంపాదించుకోవాలో కూడా మీకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే లింక్స్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంకా అర్జెంట్‌గా కావాలనుకున్నట్లయితే కామెంట్ చేయండి. ఒక 5, 6 కామెంట్‌లు వచ్చాయనుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా నేను మీకు టెట్ అనేది ప్రతి టెట్‌కి సంబంధించి కూడా డీటెయిల్స్ అవన్నీ ఎలా మళ్ళీ రిట్రీవ్ చేసుకోవాలని చెప్పేసి మీకు స్టెప్ బై స్టెప్ చెప్తానన్నమాట.
మరైతే డీఎస్‌కి సంబంధించి ఇవి హెల్ప్ డెస్క్ నంబర్స్ అండి. సో, ఇక్కడ హెల్ప్ డెస్క్ సంబంధించి ఈమెయిల్ కూడా అయితే ఇచ్చారు. సో, మీరేమైనా డీఎస్‌కి సంబంధించి ఏమైనా హెల్ప్ కావాలనుకున్నట్లయితే ఇక్కడికైతే కాల్ చేసి మీ డౌట్స్ మొత్తం క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే టెట్‌కి సంబంధించి కూడా అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ క్లిక్ చేసి మీకు సంబంధించి ఒక న్యూ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చనమాట. ఇక్కడ యూజర్ మాన్యుల్ కూడా మనకు మెన్షన్ చేశారు. యూజర్ మాన్యుల్ కూడా చూసి లేదనుకున్నట్లయితే వీడియోస్ అయితే ఉంటాయన్నమాట. సో, ఆ వీడియోస్ కూడా చూసినట్లయితే మీరు అప్లై చేసుకుంటారనమాట. టెట్‌కి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి కూడా మొత్తం క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది. మొత్తం అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఈ టెట్‌కి సంబంధించి ఇదే మనకి డీఎస్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ మాత్రం ఆల్ పెట్టుకోండి. థాంక్ యూ. బాయ్.